మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. భూమి ఒకరిదైతే వేరే రికార్డ్స్ వేరే వాళ్ళకి వెళ్తాం ఆలోచిస్తాము. అన్నీ కూడా ఎంఆర్ఓ గారు ఎంఎన్ఆర్ ఉంటారు, కొత్తగా వచ్చినారు కాబట్టి ఎవరు ఎంఆర్ఓ రాలేదు. ఆయన సరేలే, ఆయన మదనపల్లి ఆయన లోపల ఇన్స్టిట్యూట్ చేయించాడు. ఎంఆర్ఓ ఆయన సొంత ప్రాపర్టీ లాగా చేసుకున్నాడు. ఆయన ఇక్కడే ఉద్యోగం చేసేటప్పుడు కొంచెం బాధ్యత ఉండాలి. ఎవరైనా నేను చెప్పేది పర్మనెంట్ కాదు. ఎవరు మీరు పర్మనెంట్, మేమంతా పర్మనెంట్ కాదు. రాజకీయ నాయకులు వస్తూ ఉంటాం, పోతూ ఉంటాం. అధికారం అదే పార్టీ రూలింగ్ ఎప్పుడు ఉండదు ప్రజాస్వామ్యంలో. అది గుర్తు పెట్టుకోవాలి. నేను కూడా చెప్తాను కొన్ని అవుతుంది చేయాలి, కానీ వేరే ఎదుర్కోవడానికి ఇబ్బంది ఉండదు. వేరే విధంగా ఆసక్తి రాకూడదు. ప్రక్షాళన అయిపోతుంది. తర్వాత ఈ వాటర్ ప్లాంట్స్ కూడా కొంచెం పెట్టడం జరిగింది. ఎక్కడెక్కడ పెట్టినారో ఎక్కడెక్కడ రాయలపాడులో 7 వాటర్ ప్లాంట్లు పెట్టినారు. అవి కూడా మెయింటెనెన్స్ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అదేదో దానికి ఒక మంత్రి, దానికి ఒక ఎంపీ, దానికి ఒక ఎమ్మెల్యే పోలవరం ప్రాజెక్ట్ ఓపెన్ చేశారు. అది కాస్ట్ వచ్చి నాకు తెలిసి 3-4 లక్షలు కూడా కాదు. అదేదో దానికి ఒక పబ్లిసిటీ పోలవరం ప్రాజెక్ట్ ఓపెన్ చేశారు. పీలేరులో 20-30 వాటర్ ప్లాంట్లు, కలికిరిలో ఏమంటే 4 బొమ్మలు వేసుకోవాలన్నా ఓట్లు పడాలా. కాబట్టి మెయింటైన్ చేయండి. ఇప్పుడు అవి ఎట్లా వసూలు ఎంపీ ఫండ్స్ కావచ్చు, నోటు కావచ్చు, వసూలు పంచాయతీ హ్యాండ్ ఓవర్ అయిపోయినాక మనకు సంబంధం, గ్రామ పంచాయతీకి సంబంధం. కాబట్టి అది కొంచెం నీట్గా మెయింటైన్ చేయండి. చనిపోయి లేకపోతే వాటర్ ప్లాంట్ చింతపత్తిలో ఉన్నాయి. తర్వాత ఇక్కడ వాయిల్పాడులో వీడియోలో ఉన్నాయి వాటర్ ప్లాంట్లు. అవన్నీ కూడా చేయండి. మా నాయకులు కార్యకర్తలు వస్తే పాజిటివ్గా చేయండి. ఉందిదా అది చెప్పిందంతా ఆట ఆడుతుంది. మీరంతా సక్రమంగా ఉన్నట్టే ప్రజలకు అంత అన్యాయం జరిగిండదు. దాన్ని ఏం చెప్తే అది చేసి చాలా తప్పు. ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పాలి. మనం రాజకీయ నాయకులకు ఇబ్బంది ఉంటుందా, ఇది అవుట్ ఆఫ్ ది వే, ఇది ఇంత అరాచకం చేసే పద్ధతి కాదని మీరు ఎవరో కన్విన్స్ చేయాలి కదా. ఇంత అరాచకం అంటే పీలేరులు అయితే 12,000 పట్టాలు ఇచ్చినారు. ఒక పట్టా 50,000 అమ్ముకున్నారు. ఒక పట్టా 50,000 రూపాయలకు అమ్మినారు వైసీపీ నాయకులు, కార్యకర్తలు. పట్టాలు ఇస్తే నాకు ఓట్లు తగ్గాలి కదా. వాయిల్పాడు మండలం 1770 ఓట్లు మెజారిటీ నాకు. ఆయన ఎక్స్ఎమ్మెల్యే గారి ఊరు మెజారిటీ, ఆయన ఓటు ఉండే బూతు మెజారిటీ నాకు. అంటే వీళ్ళ పాలన ఏ విధంగా ఉందో అర్థం చేసుకోండి. సొంత ఊరు, సొంత బూతులో కూడా నాకు మెజారిటీ వచ్చిందంటే ప్రజలు ఎంత విసిగిపోయినారో వీళ్ళ పరిపాలన, అవినీతి పరిపాలన పైన మీరే అర్థం చేసుకోండి. లోకల్ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరికైనా సొంత ఊరో సొంత మండలంలో మెజారిటీ వస్తుంది. వీళ్ళు ఎంత అవినీతి చేశారంటే మేము వాళ్ళు అడ్డం పెట్టుకొని ఆఫీసర్లు, ఎంఆర్ ఆఫీసులు కానీ, ఇంకో ఆఫీస్ కానీ, ఎన్ఆర్జిఎస్ కానీ, ఇంకోటి కానీ, ఇసుకని విడిగా ఇసుక ప్రజలకు ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక దొరకదు. మీకు విడిగా ఇసుక అమ్మేసింది, మట్టి అమ్మేసింది. ఒక చెరువు లేదు, ఒక గుట్ట లేదు ఎక్కడ. ఈ రోడ్డు అడ్డం పెట్టుకొని అది ఇల్లీగల్గా చెరువులో పంచాయతీ ట్యాంకు, ఇరిగేషన్ ట్యాంకు డిస్ట్రాయ్ చేశాడు. నేచర్ అంతా రోడ్ అడ్డం పెట్టుకోండి. చేయాల రోడ్ అవసరమే, డబుల్ రోడ్ కావాలా, 6 లైన్ కావాలి మనకు. కానీ ఒక పద్ధతి ఉందా లేదా చెప్పండి. మనం చేస్తే కూడా మాకు అదే రేపు మేము చేస్తే కూడా ఇదే పనులు, పనికిరాని పనులు మీ దగ్గర చేపించి మనం మా వాళ్ళకి సహాయం చేయాలని చెప్తున్నాను. నేనేం మేము ఇప్పుడు మీ ఇష్టం వచ్చినట్లు మీరు ఇప్పుడు చేసి మా వాళ్ళకి చేయమంటే కుదరదు. కానీ ఒక పద్ధతిగా చేసుకోవాలా. మీకు ఏమైనా ఇబ్బంది ఉందో నాకు చెప్పండి. మాకు ఇబ్బంది ఉందన్నా, ఈ విధంగా ఉంది, చేయలేమన్నా చెప్పండి. వీలైనంత వరకు చేయండి. అది పద్ధతి. ఎట్లంటే అట్లా చేసి ప్రజలకు నష్టం చేసే కార్యక్రమాలు దయచేసి చేయలేదు ఎవరు కానీ. ఈ ల్యాండ్ రెవెన్యూ రికార్డ్స్ కానీ, ఇంకోటి కానీ ఇప్పుడు ఇదే సరిపోతుంది. ఇప్పుడు ఎంక్వైరీ చేయించాలంటే ఇవే సరిపోతాయి. పట్టాసు ఎవరికి ఇచ్చినారు, వీళ్ళు వాయిల్పాడు మండలంలో ఇల్లు ఎవరికి శాంక్షన్ అయినాయి, పట్టాలు ఎవరికి శాంక్షన్ అయినాయి. అసలు పొజిషన్ సర్టిఫికేట్ అంటే నాకు నేను కొంచెమే చదివినా, మీరు ఎక్కువ చదివినారు మా ఆఫీసర్లో. పొజిషన్ సర్టిఫికేట్ అంటే నాకు వచ్చిన భాషలో గవర్నమెంట్ జాగాలో ఇల్లు కట్టుకొని 13 ఏళ్ళలో 14 ఏళ్ళలో ఇల్లు ఉంటే దానికి పొజిషన్ సర్టిఫికేట్ అని ఇస్తారు. నాకు తెలిసినంతవరకు చట్టం. ఖాళీ జాగాకు పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చింది ఏడా ఇల్లా, అది వాయిల్పాడు, పీలేరు, కలికిరి. ఖాళీ జాగాకు పొజిషన్ సర్టిఫికేట్ ఉంటుంది. ఆ ఇంట్లో ఆ జాగాలో ఇల్లు కట్టుకుంటే ఏదైనా పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వచ్చు. ఇలా 2 దినాల నుంచి నివాసం ఉన్నారు, 2 సంవత్సరాల నుంచి ఉన్నారని ఇస్తారు. కానీ ఖాళీ జాగాలకు పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చారు.